హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమతి కిచెన్ వరల్డ్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పప్పుచారుని కుక్కర్లో కాకుండా బౌల్లో చేసుకుందాం. నేను ఒక అరకప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రామ్ వైజ్గా 120 గ్రాముల దాకా ఉండొచ్చు. 15 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుందాం. వీటన్నిటిని బాగా కడుక్కొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనం ముందుగానే కందిపప్పును కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక అరగంట ముందైనా నానబెట్టుకోవడం వలన కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. ఇలా మనం డైరెక్ట్గా బౌల్లో చేసుకోవడం వలన పప్పుచారు చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కుక్కర్లో కన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలా వంటలు వస్తాయి. మీకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకోసం నేను చేస్తాను. మనం ఈ కందిపప్పును ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలను, టమోటాలను కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పప్పు ఉడకడానికి ఎంత వాటర్ అయితే అవసరమవుతుందో సుమారుగా ఒక 2 గ్లాసుల వాటర్ని ఈ బౌల్లో మనం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ని స్టవ్ పై పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద పప్పుని బాగా ఉడికించుకోవాలి. కనీసం ఈ పప్పు ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడకాలి. మనం వేసిన ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు పప్పులో బాగా కలిసిపోయేలాగా ఉడకాలి ఫ్రెండ్స్. పప్పు ఎంత బాగా ఉడుకుతుందో అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడికిన పప్పులోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని పప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే వేయాలి ఫ్రెండ్స్. ముందుగా చింతపండు వేస్తే పప్పు ఉడకదని గుర్తుపెట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని వేయండి ఫ్రెండ్స్. మన రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసాను. ఇలా వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేసిన చింతపండు ఈ పప్పుకి బాగా పట్టాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని కందిపప్పులో ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు పప్పులోకి బాగా కలిసిపోయేలాగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్మాష్ చేసుకొని ఈ పప్పులోకి ముందుగా తీసుకున్న వాటర్ని తీసుకొని ఎక్స్ట్రా వాటర్ని కూడా ఒక 2 గ్లాసుల వరకు వేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు, కరివేపాకు వీడియోలో చూపిస్తున్నవన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలు, కరివేపాకు, తిరగమాత గింజలు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 ఎండుమిరపకాయలను అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును, వెల్లుల్లి రెబ్బలను ఒక 5-6 వేసుకోండి ఫ్రెండ్స్. మరొక 5 నిమిషాలను ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ జీర్ణశక్తిని బాగా చేస్తుంది.
డైజెషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు కూడా ఇలాగే టేస్టీ పప్పుచారుని ప్రిపేర్ చేయగలరు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ని పక్కకు తీసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల్స్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుల్స్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ పోపుని మొత్తం పప్పు చారులో వేయాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. ఇక్కడే మీరు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా వేసుకోండి. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుచారు పొంగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పప్పుచారు పొంగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా బాగా కాగపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కాగితేనే పప్పుచారు టేస్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కనీసం 15 నిమిషాల వరకు సిమ్లో బాగా ఉడుకుతూ బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా తెరలాలి. ఇలా బాగా తెరిలితేనే పప్పుచారు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ అయిన పప్పుచారు మనకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.